హాయ్ అండి, పట్టుపిల్ల ఛానల్కి నమస్కారం. ఇంకండి ఈరోజు చేపల కూర. ఇదేంటో మీకు తెలుసా? ఇంకండి ఈ చేపల్ని గుళిగింతలు అంటారండి. ఇంకండి చూసారా, ఇలా ఈది కాసి వస్తే తెచ్చుకున్నానండి. ఇది కర్రీ ఇప్పుడు ఎలా వండాలో మీకు చూపిస్తాను. ఇంకోండి పచ్చిమిరపకాయలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ మసాలా, ఉల్లిపాయ ఒక 2 ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా ఈ లవంగాలు వేసి మిక్సీ చేయాలండి. ఇంగిలాగా బరగ్గా చేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఇంకోండి ఆయిల్ వేయాలి, ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసి ఇది వీటెక్కాక ఉల్లిపాయ ముద్ద వేసి బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా బాగా డ్రీ ఫ్రై చేసుకోవాలండి. ఇంకోండి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసాను. ఇంకోండి ఇలా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ తేలేంత వరకు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకోండి చూసారా, అంటే పచ్చివాసన పోయింది అనేసి మనకు అర్థమైంది. ఇలాగా ఫ్రై చేయాలండి, చిన్న మంట మీదే కలుపుతూ ఉండాలండి. కారం మీ ఇష్టం, ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము తక్కువే తింటామండి కారం, అందుకే 2 స్పూన్లు వేసుకున్నాను. నెక్స్ట్ చేపలు వేయాలండి. గరిటె పెట్టకూడదండి. ఇవి వేసాక ఇలాగ వేసి చిన్న మంట మీద ఉంచాలండి. మూత పెట్టేద్దాం. ఇంకోండి అలా కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టాలి. గరిటె పెట్టకూడదండి. అలా మూత పెట్టి చిన్న మంట మీద ఒక పావు గంట సేపు ఉడకనిద్దాం. ఇంకోండి కర్రీ చూసారా, అలా నూనె తేలాలండి. తేలితే కర్రీ అయిపోయినట్టే. చూసారా, కర్రీ దగ్గరికి అయిపోయింది. కట్టేసేయండి. కొత్తిమీర కరివేపాకు వేసుకొని కట్టేస్తే అయిపోయినట్టే అండి కర్రీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఎలా వండానో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్.